హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కేస్ టాక్స్. ఈరోజు దక్షిణీ గంగా గోదావరి అనే పాఠాన్ని చెప్పాలనుకుంటున్నాను. 10th క్లాస్ పాఠమే 9వ పాఠం. చాలా ఇంపార్టెంట్ లెసను, చాలా ఎక్సలెంట్ లెసన్ ఇది. అంచేత మీరు చక్కగా స్కిప్ చేయకుండా వినండి. దీనికి గ్రామర్ పార్ట్ కూడా మళ్ళీ నేను చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ లెసన్ వినండి. దక్షిణీ గంగా గోదావరి. గోదావరి మన దేశంలో అతి పవిత్రమైన నది, తెలుసు మీ అందరికీ. మనకి వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరిలో ఉంటుంది. ఇక మనం రాజమండ్రి వెళ్తే చక్కగా గోదావరి నదిని చూడొచ్చు. రాజమండ్రి కొవ్వూరు మధ్య, ధవళేశ్వరం మధ్య జరిగే వృత్తాంతం ఇదంతా కూడాను. ఈ ఏరియాలో గోదావరి నది ఎలా ప్రవహిస్తుంది అని కృష్ణానది గురించి కూడా వర్ణించారు. ఈ పాఠాన్ని రాసిన కవి పేరు కాకా కాలేల్కర్. కాకా కాలేల్కర్ పిక్చర్ ఇదిగో చూడండి, ఇక్కడ ఉంది చూడండి. ఫస్ట్ ఉన్ముఖీకరణ అని ఉంటుంది కదా, అది చూద్దాం. కల్ కల్ करती नदियाँ सारी, चमचम करती बूंदे प्यारी, सरसर करती हवा ये न्यारी, జన్ జన్ హోమే యూం బలిహారి అని పోయం ఇచ్చారు చూడండి. సరదాగా చూడండి. ఇది కల్కల్ కర్తి, ఇది రిపీటెడ్ వర్డ్స్. ఇవేమంటాం, యుగ్మ శబ్దాన్ని కూడా అంటాము. కల్కల్ కర్తి నదియా సారి, చంచం కర్తి బూందే ప్యారి, సర్సర్ కర్తి హవా ఏ న్యారి, జన్ జన్ హోమే యూం బలిహారి అని ఇచ్చారు. అని ఇచ్చిన తర్వాత వీటిలో క్వశ్చన్స్ ఇచ్చారు చూడండి. నదులు ఎలా ప్రవహిస్తాయి? కలకలమని ప్రవహిస్తాయట. అలాగే చెమ్ అని మనం ఫస్ట్ లెసన్లో చెప్పుకున్నాము. ఫస్ట్ లెసన్ పేరేంటి? పరిస్థితి లెసన్లో చెట్ల మీద వాటర్ డ్రాప్స్ పడి అవి చెట్లు ఊపినప్పుడు, చెట్లు కదిలినప్పుడు నీళ్ళు కింద పడతాయి కదా, అప్పుడు వచ్చే శబ్దం చెమ్ అనే శబ్దం అనమాట. ఆ శబ్దం చాలా వినసొంపుగా ఉంటుందని. సర్సర్ కర్తి హవాయే న్యారి, సర్సర్మని హవా అంటే ఏమీ గాలి వీస్తుందట చక్కగా. న్యారి చాలా నిరాళగా, చాలా ప్లెజెంట్గా. జంజన్ హోమే యూం బలిహారి, జనులందరికీ కూడా ఇదంటే చాలా ఇష్టం అని అర్థం, ప్రజల కోసమని అర్థం. అండి యహా పర్ కిస్కే బారే మే బతాయా గయా హై, ఇవి ఇందులో దేని గురించి వర్ణించారు అంటే చూడండి. యహా పర్ నదియోంకే బారే మే బతాయా గయా హై. చూడండి, ఇక్కడ నది అని ఇచ్చారు కదా, నదియోంకే బారే మే, నదియా అని ఇచ్చారు కదా చూడండి. నదియా బహువచన శబ్దం, నది బహువచనం నదియా. చూసుకోండి. దక్షిణీ భారత్కి కుछ నదియోं के नाम बताइए, దక్షిణ భారతదేశంలో ప్రవహించే కొన్ని నదుల పేరు చెప్పండి అంటే మీకు అందరికీ తెలుసు కదా, కృష్ణ, గోదావరి, తుంగభద్ర, పెన్న और నాగావళి ఆది దక్షిణ భారత్ మే కుచ్ నదియాం హై. దక్షిణ భారతదేశంలో ప్రవహించే నదులు కృష్ణ, గోదావరి, తుంగభద్ర, పెన్న और నాగావళి ఆది, ఇలాంటి నదులన్నీ కూడా దక్షిణ భారతదేశంలో ప్రవహిస్తాయన్నమాట. బహనే వాలే కుచ్ నది అని చెప్పచ్చు. థర్డ్ క్వశ్చన్ చూడండి. గోదావరి నదికే బారేమే ఆప్ క్యా జాంతే హై. గోదావరి నది గురించి మీకు తెలుసు కదా, మీకు ఏం తెలుసు అని అడుగుతున్నారు చూడండి. గోదావరి దక్షిణ భారత్ की जीवनदी है. यह महाराष्ट्र के नासिका त्रयंबक में जन्म लेते हैं. గోదావరి నది దక్షిణ భారతదేశంలో జీవనది అంటే ఎప్పుడు ప్రవహిస్తుందని అర్థం. అలాగే యహ మహారాష్ట్రకే, మహారాష్ట్రలో నాసికా త్రయంబకం వద్ద జన్మించింది. ఏంటి? గోదావరి నది అనమాట. भारत के नदियों में मुख्य नदियों में यह दूसरे स्थान में है. భారతదేశంలో ప్రవహించే గొప్ప నదులు ఇది రెండవ స్థానం. ఫస్ట్ గంగా, తర్వాత గోదావరి. అలాగే ఈసే దక్షిణ గంగా నామ్ సే భీ పుకార్తే హై. దీన్ని ఏమంటారు? దక్షిణ గంగా అంటే గోదావరి నది అర్థం అనమాట. గంగా నది తర్వాత గోదావరి నది మన దేశంలో పవిత్రమైన పెద్ద నది అని అర్థం అనమాట. ఓకేనా? చూడండి, మనకి పోయి మిచ్చి క్వశ్చన్స్ కాంపరేషన్ అడుగుతూ ఉంటారు కదా, ఇలా అడిగినప్పుడు మనం ఈ విధంగా రాయాల్సి వస్తుంది. చూడండి, నెక్స్ట్ మనం ఏం చెప్పుకుందామంటే చూడండి, ఉద్దేశం. లెసన్ మనకి ఎందుకు ఇచ్చారు? లెసన్ ఇవ్వాల్సిన ఉద్దేశం ఏంటి అంటే చూడండి. छात्रों को यात्रा वृत्तांत साहित्य विधा का ज्ञान कराते हुए उनमें लेखन करने की प्रवृत्ति का विकास करना, यात्रा वृत्तांत की भाषा शैली से परिचित कराना और इसके साथ साथ लेखक का काका कालेलकर का परिचय कराते हुए उनकी भाषा व रचना शैली का ज्ञान कराना इस पाठ का उद्देश्य है. అంటే ఛాత్రం అంటే స్టూడెంట్స్కి ఈ యాత్రా వృత్తాంతంలో ఉన్న సాహిత్యాన్ని, యాత్రా వృత్తాంతం ఎలా రాయాలి అనే జ్ఞానం తెలియజేయడం కోసమని, కాబట్టి మీ లేఖన కర్ణకి దాన్ని మనం ఎలా రాయాలి, మనం ఏదైనా సరదాగా ఏదైనా యాత్రకి వెళ్తూ ఉంటాం కదా, అది మనం చూసిన విషయాలు మనం ఏ విధంగా రాయాలి, మన మనసుకి ఏ విధంగా హత్తుకున్నాయి, ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలా ఎలా చెప్పాలి, ఇలాంటి విధులన్నీ కూడా తెలియడం కోసం మనకి ఈ పోయమ్ని, ఈ యొక్క లెసన్ మనకి ఇచ్చారు.
భాషా శైలి ఏ విధంగా ఉండాలి, అలాగే రైటర్ ఏ విధంగా రాశారు, కాకా కాలేల్కర్ గారు ఏ విధంగా రాశారు, ఆయన భాష ఎలా రాశారు, అందరికీ అర్థమయ్యే విధంగా ఎలా రాశారు అని చెప్పి అందరికీ తెలియజేయడం కోసమని ఇలా శ్రీనివాస ఉద్దేశం అనమాట. చూడండి, అజ్ఞాన్ కరానా ఇస్ పాట్గా ఉద్దేశే, ఇవన్నీ అందరికీ తెలియజేయడం కోసమని ఇచ్చారు. విధా విశేషట, సరే విధ అంటే ఈ విధంగా రాశారు. ఇది చూడండి, ఇలాంటి పాఠం ఇది పోయమా పద్యమా లేకపోతేనేమో వచనమా ఏంటి కహానీయా అని చూడండి. యాత్రా వృత్తాంత గజ్జికి एक प्रमुख विधा है, गज्जे भाग में ఓకేనా. दक्षिणी गंगा गोदावरी कैसा पाठ है అంటే गज्जे भाग అని మనం చెప్పచ్చు. यात्रा वृत्तांत पाठ में लेखक किसी दर्शनीय स्थल से संबंधित अपनी यात्रा की अनुभूतियों को रोचक और ज्ञानवर्धक ढंग से प्रस्तुत करता है. అంటే కవి గారు దీన్ని ఏం చేస్తారంటే చక్కగా యాత్రా వృత్తాంతాన్ని అందంగా వారిని చూడదగిన ప్రదేశాలు, ఆయన ఎలా ఫీల్ అయ్యారు, అనుభూతి అంటే ఎలా ఫీలింగ్, ఆయన యొక్క ఫీలింగ్ని మనకందరికీ అర్థమయ్యే జ్ఞానవర్ధకడంసే అంటే మనకందరికీ అర్థమయ్యే విధంగా తెలిసే విధంగా ఆయన తెలియజేశారు. प्रस्तुत पाठ दक्षिणी गंगा गोदावरी भी श्री काका कालेलकर द्वारा रचित यात्रा वृत्तांत पाठ है. ఈ ప్రస్తుత పాఠం దక్షిణీ గంగా గోదావరి అనే పాఠం కాకా కాలేల్కర్ గారి ద్వారాగా రచించబడిన యాత్రా వృత్తాంత పాఠం ఇది. ఓకేనా. కైసా పాఠం యాత్రా వృత్తాంతం మనం చెప్పుకోవాలి. యాత్రా వృత్తాంతం అండర్లైన్ చేసుకోండి. ఇట్లాగా లెసన్ చెప్పినప్పుడు స్కిప్ చేయకుండా చూడండి. जो उनकी रचना सप्तसरिता से लिया गया है. ఈ పాఠం దేని నుంచి రచించబడిందంటే సప్తసరిత. ఇది ఒక బిట్గా మనకు వస్తుంది, 1 మార్క్ వస్తుంది మనకి ఇది రాసడం వల్ల. सप्तसरिता पाठ से लिया गया है. इसमें लेखक ने गोदावरी नदी के प्राकृतिक सौंदर्य का वर्णन किया है. రైటర్ అంటే లేఖక్ అంటే రైటర్ కాకా కాలేల్కర్ గారు గోదావరి నది యొక్క ప్రకృతి దృశ్యాలని, ప్రకృతి సౌందర్యం ఎలా ఉంది అన్నదాని, గోదావరి యొక్క అందాన్ని వివరించారనమాట. ఓకేనా. చూడండి, ఇప్పుడు కాకా కాలేల్కర్ గారి పరిచయం. కవి పరిచయం మస్ట్ అండ్ షుడ్ ఇంపార్టెంట్, ప్రతి ఒక్కళ్ళు చదవాలి, రాయాలి. చూడండి, కాకా కాలేల్కర్ కా పూరా నామ్ దత్తాత్రేయ బాలకృష్ణ కాలేల్కర్. చూడండి, ఈయన పూర్తి పేరు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. బాలకృష్ణ కాలేల్కర్. उनका जन्म सन 1888 1885 में और मृत्यु सन 1991 అంటే 1991 में हुई. इन्होंने आजीवन गांधीवादी विचारधारा का पालन किया. गांधीवाद विचारधारा का ప్రముఖ కవి కౌన్ హై అనగానే మనం ఏం చెప్పచ్చు, ఈయన పేరు కాకా కాలేల్కర్ గారి పేరు మనం చెప్పాల్సి ఉంటుంది. इन्होंने हिंदुस्तानी प्रचार सभा वार्धा के माध्यम से हिंदी की खूब सेवा की. హిందీ భాషకి ఆయన చాలా సేవ చేశారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభకు కూడా ఆయన బాగా సేవ చేశారు. వే రాజ్యసభ के सदस्य भी रह चुके. ఆయన రాజ్యసభలో కూడా మెంబర్గా ఉండేవారు. ఓకేనా. చూడండి, నెక్స్ట్ మనం లెసన్కి వెళ్దాం. పేజ్ టర్న్ చేయండి, పేజ్ నెంబర్ 52. పేజ్ నెంబర్ 52 తీయండమ్మా. తీసి ఫస్ట్ చూడండి. చూడండి జాగ్రత్తగా. విషయ ప్రవేశ్. గోదావరి నది ధీర్ గంభీర్ మాత హై. ఇది మీకు వచ్చిన ఆన్సర్. గోదావరి ఎలాంటి మాత? ధీర్ గంభీర్ మాత. गोदावरी नदी धीर गंभीर माता और पूर्वजों की अधिष्ठात्री देवी मानी जाती है. అంటే గోదావరి నది మనకి ఫస్ట్ నుంచి కూడా ఎలాగ ధీర్ గంభీర్ మాత, మన పూర్వీకులు అధిష్టాత్రి దేవిగా భావించబడుతుంది. ఈ నది నీటిలో అమోఘమైన శక్తి ఉందట. చూడండి, ఇస్కే జల్ మే అమోఘ శక్తి హై. इसके तट पर अनेक शूरवीर तत्वज्ञानियों, साधु संतों, राजनीतिज्ञों और ईश्वर भक्तों ने जन्म लिया है. చూడండమ్మా, ఇక్కడ అనేక మంది సూర్యులు, వీరులు అంటే యుద్ధం చేసే వీరులు, బాగా ఏమంటాం వాళ్ళని, గొప్ప ధైర్యవంతులు, అలాగే తత్వజ్ఞానులు, భక్తులు, సాధువులు, ఓకేనా, అలా రాజనీతిజ్ఞులు, పొలిటికల్ లీడర్స్, భగవద్భక్తులు, వీళ్ళంతా కూడా ఈ నది తీరాన జన్మించారు. అంటే నది తీర ప్రాంతాల్లో అంటే ఇప్పుడు సపోజ్ గోదావరి ఉందనుకోండి, నది తీర ప్రాంతమే కదా గోదావరి నది తీర ప్రాంతం. రాజమండ్రి, అలాగే ధవళేశ్వరం, ఆ విధంగా అనమాట.
ऐसी पावन और पवित्र गोदावरी नदी के प्राकृतिक सौंदर्य का जो वर्णन काका कालेलकर के द्वारा हुआ है, चलिए इसके बारे में हमें जानेंगे. చూడండి, అలాంటి పావన్ పవిత్ర గోదావరి నది ప్రాకృతిక సౌందర్యాన్ని కాకా కాలేల్కర్ గారు వర్ణించారు. పదండి దాని గురించి మనం ఈ పాటలో చక్కగా తెలుసుకుందాం. ఓకే, చక్కగా వినండి, చాలా సూపర్ లెసన్ ఇది. చెన్నై से రాజమహేంద్రి जाते हुए बेजवाड़ा से आगे सूर्योदय हुआ. చెన్నై నుంచి రాజమహేంద్రి వెళ్ళే టైంలో, అంటే కవి గారు అనమాట, చెన్నై నుంచి రాజమహేంద్రి వెళ్తున్నారు. ఆ సమయంలో బెజవాడ దగ్గరికి వచ్చేసరికి సూర్యోదయం అయింది. ఓకేనా. बरसात के दिन थे इसलिए पूछना ही क्या, जहाँ तहाँ विविध చటావళి హరియాలి ఫైలి రహీ థీ. చూడండి, ఇస్లియే పూఛన అంటే చెప్పడానికి ఏముంది, వర్షాకాల సమయం, సూర్యోదయం అవుతోంది, చినుకులు పడుతూ ఉన్నాయి చిన్న చిన్నగాను. అక్కడ ఎంత అందంగా ఉంటుంది, అక్కడక్కడ వివిధ అందాలతో కూడిన పచ్చదనం వ్యాపించి ఉంది. చక్కగా గ్రీనిష్గా ఉంది అంతా కూడా. హరియాలి అంటే గ్రీనిష్నెస్, హరియాలి అండర్లైన్ చేసుకోండి. हरियाली फैल అంటే ఆకుపచ్చదనం అంతా కూడా. చూడండి, पूर्व की तरफ एक नहर रेल की पटरी के किनारे 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 అంటే ఒడ్డున बह रही थी, पर किनारा ऊंचा होने के कारण पानी हमें कभी कभी ही दिख पड़ता है. చూడండమ్మా, చూడండి, పశ్చిమ వైపున రైలు పట్టాల ఒడ్డున ఒక కాలువ ప్రవహిస్తుంది ఉందట. చూడండి, బహరహి అంటే ఏంటి, నహర్ అంటే ఏంటి, కాలువ, బహరహి అంటే ప్రవహిస్తూ ఉంది. ఓకేనా. ఆ తర్వాత అక్కడ అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తూ ఉంటాయట నీళ్ళు, కేవలం సీతాకోక చిలుకల్లా కనిపిస్తూ ఉన్నాయట. ఏంటి అందులో ఉండే మనకి బోట్లు అవి అనమాట. చూడండి, कभी कभी ही दिख पड़ता है, सिर्फ तितली की तरह अपने अपने पाल कतार में खड़ी हुई नौकाओं पर ही हमें नहर का अनुमान करना पड़ता था. చూడండి, అక్కడక్కడ ఏం కనిపిస్తూ ఉన్నాయంట, చిన్న చిన్న చెరువులు అవి కూడా కనిపిస్తూ ఉన్నాయి, రంగురంగుల మేఘాలు కనిపిస్తూ ఉన్నాయి. తర్వాత పాల్ కతార్ అంటే వరుసలో కనిపిస్తూ ఉన్నాయి. ఏంటి, బటర్ఫ్లైస్ ఎలాగట లైన్గా ఉంటే ఎలా ఉంటాయి, ఆ విధంగా ఈ యొక్క పడవలు నదిలో అండ్ గోదావరి నదిలో అక్కడక్కడ కనిపించి అవి లైన్గా కనిపిస్తూ ఒక వరుసలో సీతాకోచిలుకలు నిలబడ్డాయా అన్నట్టు అనిపిస్తుందట. చూడండి, నౌకాం పర్ ఈ హమే నహర్ కా అనుమాన్ కర్నా పడతాయి అంటే అలా ఉందా అని కనిపిస్తోంది అనుమానం. బీచ్ బీచ్ మే చోటే చోటే తాలాబ్ భీ మిల్తే హై, అక్కడక్కడ చిన్న చిన్న చెరువుల్లాగా మధ్య మధ్యలో గుంటలా మనం గోదావరి చూస్తే కనిపిస్తుంది. మధ్య మధ్యలో ఇసుక మేటేసి చిన్న చిన్న చెరువుల టైప్లో కనిపిస్తూ ఉంటాయి. इसमें रंग बिरंगे बादलों वाला आसमान नहाने के लिए उतारता हुआ दिखाई पड़ता है. చూడండి, అక్కడ ఎలా అనిపిస్తుంది అంటే ఇన్ రంగు బిరంగే బాదలం వల్ల రంగురంగుల మేఘాలతో కూడిన ఆకాశం, ఆస్మాన్ నహానేకెళ్ళి ఆ మేఘాలతో రంగురంగుల మేఘాలతో కూడిన ఆకాశం ఎలాగట, ఆస్మాన్ నహానేకెళ్ళి అంటే స్నానం చేయడానికి ఉతార్తా హువా దిగిందా, రంగురంగుల ఆకాశం మేఘాలతో కూడిన ఆకాశం స్నానం చేయడానికి ఈ నదిలోకి దిగిందా అన్నట్టు దిఖాయి పడతా. ఔరు ఇస్సే పానీకి గహరాయి ఔర్ భీ అదా హో జాతీ హై. చూడండి, అక్కడ ఎలా కనిపిస్తుందట, చాలా అందంగా కనిపిస్తుందన్నమాట. కహీ కహీ చెంచిల కమలంకే బీచ్, కహీ కహీ అక్కడక్కడ చెంచిల కమలాలు. కమలాలు అంటే ఏంటమ్మా, కమలం పూలు ఉంటాయి కదా నదిలో, తామర పూలు, కలువ పువ్వులు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చక్కగా కనిపిస్తూ ఉన్నాయి. బీచ్ खामोश खड़े हुए बगुलों को देखकर सवेरे की ठंडी ठंडी हवा का अभिनंदन करने को मन मचल पड़ता है. చూడండి, అందులో కొంగలు ఉంటాయి కదా, ఆ కొంగలు ఎలాగట కమలం పూలు ముడుచుకున్నట్టుగా ఉండి అవి ఎలాగట చల్లచల్లని గాలులు వీస్తూ ఆనందిస్తూ ఆ చల్లచల్లని గాలులకి అభినందిస్తున్నాయా అన్నట్టుగాను సైలెంట్గా ఇలాగా నమస్కారం చేస్తున్నట్టుగా ముడుచుకున్నట్టుగా కనిపిస్తున్నాయట. इस तरह कविता प्रवाह में बहकर जाते हुए కొవ్వూర్ స్టేషన్ ఆగయా. చూడండి, ఇలా కవి అలాగా ఊహించుకుంటూ వెళ్తూ ఉన్నాడు, ఇంతలోనే కొవ్వూరు స్టేషన్ వచ్చింది. मन में यह उमंग भरी थी कि अब यहाँ से गोदावरी मैया के भी दर्शन होने लगेंगे. मैया అంటే అమ్మ, తల్లి అని అర్థం, మాత అని అర్థం, గోదావరి మాత, గోదావరి నది అన్నమాట. అంటే అక్కడ ఎక్కడ బెజవాడ దగ్గర చూశాడు కదా, సూర్యోదయం అయింది కదా, అక్కడి నుంచి ఇలాగా డ్రీమ్లో అతను ప్రకృతిని గురించి ఆస్వాదిస్తూ ఆయన మనసులో కవితలు రాసుకుంటూ ఉన్నారు. లేకపోతే గోదావరి మాత దర్శనమైంది, కొవ్వూరు వచ్చేసారనమాట. చూడండి, పుల్ పర్
पुल అంటే ఏంటమ్మా వంతెన. पुल पर से गुजरते समय दाएं देखे या बाएं हम उसी उधेड़ बुन में थे. पुल का गया और भागमती गोदावरी का अत्यंत विशाल पाट दिखाई पड़ा. చూడండి, వంతెన పుల్ అంటే వంతెన. పుల్ అంటే ఏంటమ్మా వంతెన, గుర్తుపెట్టుకోండి. వంతెన దాటే సమయంలో కుడివైపు చూడాలా ఎడమవైపు చూడాలా అనే సందిగ్ధావస్థలో, అంటే రెండు వైపులో కూడా డ్రీమ్ చాలా బాగున్నాయి. వంతెన రాని వచ్చింది. భాగమతి గోదావరి నది అత్యంత విశాలమైన పాయ కనిపించింది. చూడండి, భాగమతి గోదావరికి అత్యంత విశాల పాట. పాట అంటే పాయ. పాయ మీన్స్ ఏంటంటే నదిలో ఒక భాగం ప్రవహిస్తూ ఉంటుంది కదా, విడిగా మధ్యలో ఇసుక మేటేస్తూ ఉంటుంది, అలాగనమాట. అది పాయ దిఖాయి పడ కనిపించింది. मैंने गंगा सिंधु सोनभद्रा ऐरावती जैसी महानदियों के विशाल प्रवाह बरकर देखे हैं. बेजवाड़ा में कृष्णा माता के दर्शन पर मैं गर्व करता रहूँगा. బెజవాడలో కృష్ణమ్మ తల్లి దర్శనం చేసుకున్నందుకు ఆయనకి చాలా గర్వంగా అనిపించిందట. కానీ రాజమహేంద్రికే ఆగే, రాజమహేంద్రికి ముందు గోదావరికి షాన్ షౌకత్, గోదావరి యొక్క అందాల్ని, గోదావరి యొక్క వైభవాన్ని చూసేసరికి కుछ నిరాలి హో రహీ హై, చాలా విచిత్రంగా, చాలా ఆడంబరం లేకుండా చాలా విచిత్రంగా, చాలా అద్భుతంగా ఉందట. రాజమండ్రి ముందు గోదావరి నది ఎలాంటి ఆడంబరాలు లేకుండా చాలా విచిత్రంగా, చాలా అద్భుతంగా కనిపిస్తుంది. నిరాలి, అద్భుతం, గుర్తుపెట్టుకోండి. नेक्स्ट చూడండి, इस जगह पर मैंने जितने भव्य काव्य का या प्रकृति के ठाट बाट का अनुभव किया उतना शायद ही नहीं दूसरी जगह किया हो. पश्चिम की तरफ नज़र फैलाई तो दूर दूर तक पहाड़ियों की श्रेणियाँ नज़र आई. आसमान में बादल घिरे रहने से सूरज की धूप అంటే ఎండ నమో నిషాన్ తక్ నా థా. చూడండి అమ్మ ఒకసారి. ఇస్ జగహ పర్ మైనే, ఈ ప్రదేశంలో నేను ప్రకృతి యొక్క దివ్య భవ్య ఆడంబరమైన కావ్యాన్ని చూసినంతగా మరెక్కడ అనుభూతి పొందలేదని అంటున్నారు కవిగారు. ఎక్కడ? రాజమండ్రి, కొవ్వూరు మధ్య ప్రాంతాల్లో. చూడండి, అంత అందమైన ప్లేస్ అనమాట అది. పడమర వైపుకు దృష్టి మరల్చి చూడగా దూరంగా పర్వత శ్రేణులు కనిపిస్తున్నాయి. చూడండి, పశ్చిమకి తరఫు నజర్ అంటే దృష్టి. పశ్చిమ వైపుకు చూసేసరికి ఎలాగట, దూర్ తక్క పహాడియం, దూరం నుంచి కొండ శ్రేణులు, కొండలు కనిపిస్తూ ఉంటాయి కదా, పాలకొండలు అవిను. చూడండి, చక్కని కొండలు, పర్వత శ్రేణులు కనిపిస్తున్నాయి. ఆకాశం మేఘావృతంగా ఉంది. ఆస్మాన్ మే బాదల్ ఘిరే రహనే సే సూరజ్ కి ధూప్ కా నహీ నమో నిషాన్ తక్ నా తా. చూడండి, సూర్యుని ఎండ నామమాత్రంగా కూడా లేదట. మేఘాల రంగులు శ్యామవర్ణంలో ఉండడం వల్ల దుమ్ము, ధూళి, బురద, నీటితో నిండి ఉన్న నీటి నీడ ఇంకా లోతుగా ఉన్నట్టు కనిపిస్తుంది. అంటే నీళ్లలో, గోదావరి నీళ్లలోనూ మైలే అంటే మురికి అది ఉంటుంది కదమ్మా, అంటే లోపల బంద ఉంటుంది కదా, అదంతా కలిపి పైనేమో ఆకాశం ఎలా ఉంది, కొంచెం మబ్బుగా ఉంది. అలాంటప్పుడు అదంతా ఇంకా లోతుగా ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట. చూసారా, धूल दोसरी मट मेले जल की जाई और भी गहरी हो रही थी. ఆ మురికి అది ఉండడం వల్ల లోపల చూసినట్టు చాలా లోతుగా ఉన్నట్టు అనిపిస్తుంది. ऊपर की वो नीचे की जाई के कारण इस सारे दृश्य पर वैदिक प्रभाव की शीतल और स्निग्ध सुंदरता छाई हुई थी. చూడండి, పైన క్రింద నీడల వలన ఈ దృశ్యం మొత్తంపై వైదిక ప్రభావంతో కూడిన శీతల స్నిగ్ధ సౌందర్యం ఆవరించి ఉంది. అంటే చాలా చల్లదనంతో, చాలా అంటే ఎలాగా వైదికం అంటే ధర్మపరంగా, అంటే హిందువులు వాళ్ళు కూడా ఎప్పుడు పండుగలప్పుడు అది ఎలాగా అనమాట, స్నానాలు చేస్తూ ఉంటారు, పవిత్ర స్నానాలు చేస్తూ ఉంటారు, దీపాలు పెడుతూ ఉంటారు, అవన్నీ ఉంటాయి కదా, అవన్నిటితోటి కూడాను చాలా అందంగా ఉంది. పర్వతాలపై కొంచెం దిగి ఉన్న తెల్లని మేఘాలు ఋషులు మునులులా కనిపిస్తున్నాయట. అంటే మేఘాలు కనిపిస్తూ ఉంటాయి కదా, అవి ముందుకి వెనక్కి వెళ్తూ వస్తున్నట్టు, గాలికి వీస్తూ ఉన్నట్టు, కదులుతూ ఉన్నట్టు అనిపిస్తాయి కదా, అవి మునుల్లా అనిపిస్తున్నాయట. చూడండి, ఈ దృశ్యాలన్నింటినీ ఎలా వర్ణించగలను నేను అని అంటున్నారు కవిగారు. చూడండి, ధౌలే బాదల్తో బిల్కుల్ ఋషి మునియోం జైసే లాగ్తే थे. ధౌలే తెల్లని మేఘాలు. ఇస్ సారే దృశ్య కా వర్ణన్ కైసే కియా జా సక్తా హై, ఇవన్నీ ఎలా వర్ణించగలను అంటున్నారు కవిగారు. ఇతన సారా పానీ కహాసే ఆతా హోగా, ఇన్ని నీళ్ళని ఎక్కడి నుంచి వస్తున్నాయి అని చెప్పి ఆశ్చర్యంగా ఉంది కవిగారికి. చూడండి,
ఇక్కడ ఈ పేజ్లో ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు కదా, ఈ పేజ్ అంతా మనం చదువుకుంటే ఈ క్వశ్చన్ మనం ఎక్కడున్నాయో ఆన్సర్స్ అనేది మనం టిక్ పెట్టుకోవచ్చు అండి. మనం చదివి గుర్తుపెట్టుకోవాలన్నమాట. చూడండి, సూర్యోదయకే సమయం ప్రకృతి కా వాతావరణం కైసే దిఖాయి దేతీ హై అంటే చూడండి, సూర్యోదయానికి ముందు వాతావరణం ఎలా ఉంది అన్నది మీరు ఏం చేయాలంటే ఇది చదివి చక్కగా అందులో క్వశ్చన్స్ ఐడెంటిఫికేషన్ చేసుకుంటే చాలా బాగుంటుంది, మీకు లెసన్ బాగా అర్థమవుతుంది. నేను చెప్పింది మీరు మళ్ళీ మళ్ళీ చూడండి, స్కిప్ చేయొద్దు. लेखक ने ऐसा क्यों कहा होगा कि రాజమహేంద్రి के आगे గోదావరి की शान शौकत निराली है. ఆ షాన్ షౌకత్ అన్నది ఎక్కడుంది, సెకండ్ ప్యాసేజ్లో ఉంటుంది కదా, అది చూడండి. ఇది ఈ ప్యాసేజ్లో చూడండి, ఇది చదివితే మీకు అర్థమవుతుంది. దీని యొక్క ఆన్సర్ మీరు చక్కగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ పేజ్కి వెళ్దామా. विपत्तियों में से विजय सहित पार हुआ राष्ट्र जिस तरह वैभव की नई नई छटाएं दिखलाता है और चारों तरफ अपनी समृद्धि फैलाता जाता है, उसी तरह गोदावरी का अखंड प्रवाह पहाड़ों में से निकलकर अपने गौरव को साथ में लिए आता हुआ दिखाई पड़ता है. छोटे बड़े जहाज तो नदी के बच्चे हैं. చూడండమ్మా, ఈ ప్రదేశంలో ఆపదల నుండి గట్టెక్కి విజయం పొందిన దేశం ఏ విధంగా వైభవంతో కూడిన నూతన శోభలతో సంతరించుకుందో, అలాగే చూడండి, నాలుగు దిక్కుల నుండి కూడా చారోం తరఫ్ అప్ని సమృద్ధి ఫైలాతా హై, నాలుగు వైపుల నుంచి కూడా తన యొక్క సమృద్ధిని వ్యాపింప చేస్తూ ముందుగా కొనసాగుతుందట గోదావరి నది. ఉసి తరహ గోదావరి యొక్క అఖండ ప్రవాహ, గోదావరి నది యొక్క అఖండ ప్రవాహం పర్వతాల నుండి గౌరవంగా వస్తున్నట్లు కనిపిస్తోంది. చిన్న చిన్న ఓడలు చూడండి, ఏమైంది, చిన్న చిన్న ఓడలు, చోటే బడే జహాజ్తో నదీకి బచ్చే హై. చూడండి, చిన్న చిన్న ఓడలు నా పెద్ద పడవలు ఇవన్నీ కూడా నదీమాత పిల్లలట. తల్లి స్వభావం జో మాతాకే స్వభావ సే పరిచిత होने के कारण उसकी गोद में मनमाना नाचे खेले उछले और कूदे तो उन्हें इससे रोकने वाला कौन है. చూడండి ఎంత బాగా వర్ణించారు కవి. అమ్మ దగ్గర చిన్నపిల్లలు ఎలా మారం చేస్తూ ఉంటారో అలాగే కూడా ఈ గోదావరి మాత పిల్లల్లాగాను ఈ నదులు పడవలు ఇవన్నీ కూడా తల్లి స్వభావం లాంటివి అనమాట. తల్లి స్వభావం లాంటి గోదావరి తల్లి ఒడిలో ఇష్టం వచ్చిన నాట్యం చేస్తున్నాయట, ఆటలాడుతున్నాయి, గంతులు వేస్తున్నాయి. వాటిని ఆపేదెవరు? लेकिन बच्चों की उपमा तो इस नावों की उपेक्षा प्रवाह में जहाँ तहाँ पड़ते हुए बबरों को देनी चाहिए. చూడండి, ఇక్కడ చూడండి, గంతులు వేస్తున్నాయి. కానీ పిల్లలు పడవలతో పోల్చడం కంటే నదీ ప్రవాహంతో అక్కడక్కడ ఏర్పడుతున్న సుడిగుండాలతో కూడా పోల్చవచ్చట. చూడండి, మధ్యలో సుడిగుండాలు వస్తూ ఉంటాయి కదా, బబరం అంటే చూడండి సుడిగుండాలు వస్తున్నాయి, భయానక తుఫాన్లు అవన్నీ వస్తున్నాయి అనమాట. సెకండ్లో కిలకలు ఒకసారి వస్తాయి పెద్ద పెద్ద అలలు, ఒకసారి సుడిగుండాల్లాగా, ఒకసారి మళ్ళీ తగ్గిపోతూ ఉంటాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు, అవి ఎక్కడికి పోతుంటాయో తెలీదు. कुछ देर दिखे पड़े थोड़ी ही देर में भयानक तूफान का स्वांग रचा और एक ही पल में ఇంకో క్షణంలో కిలకిలాకర్ హస్ పడే, మళ్ళీ ఒక నిమిషంలోనే మళ్ళీ ప్లెజెంట్గా ఉంటుంది. ఏ భవర్ నజానే కహా సే ఆతే ఔర్ కహా చలే జాతే. ఈ సుడిగుండాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడికి వెళ్తున్నాయి. చూడండి నెక్స్ట్ पैसेज. यह लंबे चौड़े भारी पाट के दरमियान अगर टापू न हो तो इनकी कभी ही रह जाए. చూడండి, టాపు గుర్తుపెట్టుకోండి, ఐలాండ్స్. టాపు అంటే ఏంటి, ఐలాండ్స్. ఈ యొక్క లంబే చౌడే అంటే పొడవు వెడల్పు, లంబే అంటే పొడవు, చౌడే అంటే వెడల్పు. లంబే చౌడే భారీ పాట్ చూడండి, ద్వీపాలు అంటే ఏంటి, ఐలాండ్స్. పాట్ అంటే ఐలాండ్స్, టాపు అంటే ఐలాండ్స్, పాట్ అంటే తీరం. చూడండి, గోదావరికి టాపు ప్రసిద్ధ హై. గోదావరి మధ్యలో ఐలాండ్స్లో ఉంటాయి కదా, చాలా ప్రసిద్ధమైనవి. కయితో పురానే ధర్మ की तरह जहाँ के जहाँ स्थिर रूप होकर जमे हुए है और कई एक कवि की प्रतिभा की तरह क्षण भर में स्थल की नवीनता उत्पन्न कर लेते और नया नया रूप ग्रहण करते हैं.
చూడండి, కొత్త కొత్త రూపాలు, ఎన్నో ద్వీపాలు ప్రాచీన మతం వలె ఎక్కడికక్కడే స్థిర రూపాన్ని పొంది ఉన్నాయి. కానీ కొన్ని ద్వీపాలు కవి ప్రతిభలాగా క్షణక్షణంలోని నూతన ప్రదేశాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. కవి ప్రతిభ కూడా అంతే కదా, ఇప్పుడు ఒక్కలాగే ఉంటుంది కదా, మారుతూ ఉంటుంది. చూడండి, ఇంకా ఇంకా కొత్త కొత్తగా ట్రై చేస్తూ ఉంటారు కవులు కూడా. అలాగే ఇది కూడా కవి యొక్క ప్రతిభలాగా ఉందంటున్నారు. ఈ ద్వీపాల్లో అనాసక్తితో ఉండే కొంగలు తప్ప ఇంకా ఎవ్వరూ ఉండటానికి వెళ్ళగలరు. అందులో నీళ్ళది చూడండి, और कौन रहने जाए, और जब बगुले అంటే ఇవే बगुले है तो वे उन पर अपने पैरों के गहरे निशान छोड़े और बगैर और जगह कैसे जाएं. చూడండి, अपने धवल चरित्र का अनुकरण करने वालों के लिए चरण चिन्हों द्वारा अगर वे दिशा सूचित न करे तो बगुले ही कैसे. చూడండి, వాటి యొక్క కాళ్ళ గుర్తులు, బొగ్గలు అంటే ఏంటి, కొంగల యొక్క కాళ్ళ గుర్తులు అన్నప్పుడు కొంగలు వెళ్ళేటప్పుడు వాటి కాళ్ళ యొక్క లోతైన గుర్తులు విడిచిపెట్టకుండా వేరే ప్రదేశానికి ఎలా వెళ్తాయి? నదీమాత ఒడ్డు ఉంటే మనిషి కృతజ్ఞతలు, అఖండ ఉత్సవం, నది ఒడ్డున ఉన్న తెల్లని భవంతులు, ఇవన్నీ కూడా మందిరాల ఉన్నత శిఖరాల్లాగా కనిపిస్తున్నాయి అనమాట. ఈ బొగ్గులు అంటే ఏంటి? బొగ్గులు అంటే కొంగలు. ఈ కొంగల యొక్క పాదాలు అంటే చూడండి, ఐలాండ్స్ దగ్గర ఇసుక మ్యాటేసి ఉంటుంది కదా, అందులో ఈ యొక్క కొంగల యొక్క పాదాలు పడుతున్నాయి అనమాట. అవి దిక్కులు సూచిస్తున్నట్టుగా అర్థమవుతోంది అని కవి గారు వర్ణించారు. నెక్స్ట్ చూడండి, नदी का किनारा यानी मनुष्य की कृतज्ञता का अखंड उत्सव. చూడండి, किनारे पर के सफ़ेद महल और मंदिर और उनके ऊंचे ऊंचे शिखर ही एक अखंड उपासना है. గోదావరి తీరాన గల ఎత్తైన బిల్డింగ్స్ ఉంటాయి కదా, ఏంటి స్టైర్స్, బిల్డింగ్స్ అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఎలాగట గోదావరికి అఖండ ప్రవాహానికి ఉపాసన చేస్తున్నట్టుగా ఉన్నాయట, పూజిస్తున్నట్టుగా ఉన్నాయట. కానీ అంతటి కావ్య సమాప్తి పూర్తి కాదు. అందువల్ల భక్తులు ప్రజలు నది ప్రవాహాలపై నుండి మందిరాలంటే దేవాలయాలు, ఘంటానాదాలు చూడండి, परंतु इतने ही से काव्य संपूर्ण नहीं हो जाता. इसलिए भक्त लोग नदी की लहरों पर, लहर అంటే ఏంటమ్మా, लहर అంటే ఇవి కెరటాలు, लहरों पर मंदिरों के घंटानाद की लहरों को इस पार से उस पार तक पहुंचाते रहते हैं. చూడండి, संस्कृति के उपासक भारतवासी इस जंगल गंगाजल के आधे कलश गोदावरी में उंडेल और फिर गोदावरी के जल से कलश भर कर ले जाते हैं. అంటే కొంతమంది ఇలాగా హిందూ ధర్మం వాళ్ళు, హిందూ సంస్కృతి, హిందూ కల్చర్ గల వాళ్ళు ఏం చేస్తారంటే గంగా నదిలో నీళ్ళు గోదావరిలో కలుపుతారు, గోదావరి నదిలో నీళ్ళు గంగలో కలుపుతూ ఉంటారు కదా, అది మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను నేను. చూడండి, ఇవన్నీ ఇలాగా వాళ్ళు చేస్తున్నట్టు అనమాట. ఇక్కడ గంగాజలంతో కూడిన సగం కలసపు నీటిని గోదావరి నదిలో కుమ్మరించి గోదావరి నది నీటిని గంగలో కలుపుతూ ఉంటారు. అది ఎంతటి భవ్యమైనది, అది ఎంతటి పవిత్రమైన కావ్యం. ఈ భక్తిరస హృదయాలతో నిండి ఉన్న దేవాలయాలు, ఘంటానాదాలు, హృదయనాదాలు పూర్వస్మృతులే వినిపిస్తూ ఉంటాయన్నమాట. పూర్వస్మృతి నే ही सुनाया, कानों को तो सिर्फ इंजन की आवाज़ सुनाई पड़ रही थी. చెవులకి ఇంజన్ శబ్దం వినిపిస్తూ ఉందట, అంటే రైలు ఇంజన్ శబ్దం అనమాట. अतः అందుకని हम आधुनिक संस्कृति के इस प्रतिनिधि से नफरत करना छोड़ दे तो रेल के पहियों का ताल कुछ कम आकर्षक नहीं लगता. చూడండి, రైలు చక్రాల తాళము లయ అంత తక్కువ ఆకర్షణ కలిగించింది ఏం కాదు, అంటే చాలా ఆకర్షించబడేది అని అర్థం. చూడండి, వంతెన పైన మాత్రం దాని యొక్క విజయనాదం చూడండి, పుల్ పర్ తో ఉస్కి విజయనాద్ సంక్రామక్ दूर दूर तक फैले जाने वाला होकर ही रहता है. అది చాలా దూర ప్రాంతాలకి వినిపిస్తోంది. రైలు యొక్క ఇంజిన్ వేగం, రైలు యొక్క శబ్దం, ఇంజిన్ శబ్దము కూడా ఎలా అనిపిస్తోంది, ఇలా ఆకర్షణ కలిగిస్తోంది. విజయనాథం అంటువ్యాధి వ్యాపించినట్టుగా దూర దూర తీరాలకి వ్యాపించేదిగా ఉంది, అంటే చాలా దూర ప్రాంతాలకు వినిపిస్తుంది అని అర్థం. ఓకేనా. నెక్స్ట్ ఇంకా కొంచెం ఉంది చూడండి. पुल पर गाड़ी अच्छी तरह चलने के बाद मुझे ख्याल आया कि पूरब की तरफ देखना तो छूट ही गया. చూడమ్మా, నెక్స్ట్ మనము ఇంతవరకు వచ్చింది కదా. ఈ పేజ్లో లేఖక్నే బవరోంకో బచ్చోంకి ఉపమా క్యోమ్ ది హోగి అన్నది ఈ ప్యాసేజ్లో ఉంటుంది చూడండి. ఆన్సర్ టిక్ పెట్టండి.
గోదావరి నदी के टापुओं की क्या विशेषता हो सकती है? గోదావరి నది టాపుओं की విశేషత అది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పబ్లిక్ వస్తుంది. ఇంకా రిమైనింగ్ కొంచెం ఉంది, మనం ఆ లెసన్ మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. అది ప్లస్ క్వశ్చన్స్ చెప్పుకుందాం. ఓకేనా? ఈ పేజీ అండ్ నెక్స్ట్ పేజీ 54 పేజ్లో ప్యాసేజ్ మనం పూర్తి చేసుకుని లెసన్ కంప్లీట్ చేసుకుని ఇంట్రెస్ట్ క్వశ్చన్స్ మనం చెప్పుకుందాం. ఓకేనా? నేను ఈ లెసన్ చెప్పడం నెక్స్ట్ పార్ట్ చెప్తాను. మీరందరూ వినండి, స్కిప్ చేయకుండా వినండి. వింటేనే అర్థమవుతుంది. మీరు లెసన్ విన్న తర్వాత నాకు మీ కమెంట్స్ పెట్టండి. మీకు ఎలా కావాలి ఏంటన్నది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ద బెస్ట్ నాన్న. గుడ్ లక్.